గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఎగ్జైల్డ్ ఎయిర్ అన్నటువంటి ఎక్స్పెరిమెంట్ను చేసి చూద్దాం. ఇక్కడ పీల్చే గాలిలో 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉంటే వదిలే గాలిలో 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ను మనం ఈ జార్లోకి స్ట్రా ద్వారా మనం వదిలితే గనక ఇక్కడ మనం సున్నపు నీటిని తీసుకుంటాము. ఈ సున్నపు నీరు పాల వలె మారుతుంది. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చేసి చూద్దాం. ఇక్కడ నేను ఒక బీకర్ తీసుకున్నాను, రియేజెంట్ బాటిల్లో వాటర్ తీసుకున్నాను, ఒక జార్ను తీసుకున్నాను, ముఖ్యంగా సున్నపు డబ్బా తీసుకున్నాం. ఈ బీకర్లోకి సున్నం వేసి లైమ్ వాటర్ను తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన సున్నపు నీటిని మనం జార్లోకి తీసుకుంటున్నాం. బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళకుండా టైట్గా మూత పెట్టేశాము. దీంట్లో ఒక స్ట్రాను అమర్చాము. చూడండి సున్నపు నీరు ఎలా ఉందో. మనము ఎగ్జైల్డ్ ఎయిర్ను ఈ జార్లోకి పంపిస్తాం. చూడండి, ఇక్కడ బాగా గమనించండి, సున్నపు నీరు పాల వలె మారింది. లైమ్ వాటరు మిల్కీ వాటర్గా చేంజ్ అయింది. ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ధర్మం. మనం వదిలేటువంటి గాలిలో ఎగ్జైల్డ్ ఎయిర్లో 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ను మనము ఈ జార్లోకి ఊదినప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఉన్నటువంటి సున్నపు తేటతో చర్య జరిపి పాల వలె తెల్లగా మార్చింది. ఇప్పుడు మనం వదిలేటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని మనం నిరూపించడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. ఈ ప్రయోగాన్ని చివరి వరకు మీరు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.